నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ఉన్నత ఉద్యోగం సాధించాలనేది చాలా మంది కల. కానీ కల కంటే సరిపోదు, ఆ కలల్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. అహర్నిశలు శ్రమించాలి, అప్పుడే విజయం సాధిస్తారు. ఆ విజయానికి సరైన బంగారు బాటలు వేస్తున్నారు డాక్టర్ మంగనపల్లి మమత గారు. ఎంతో మంది విద్యార్థులను మేల్కొల్పుతూ ఆ దిశగా ప్రోత్సహిస్తూ ప్రయోజకుల్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం మనతో మమత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మమత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. సో ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు మ్యామ్? నేను టోటలీ హైదరాబాద్లోనే పుట్టానండి. మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్లోనే. కానీ అది ఓన్లీ ఇంటర్ వరకే అనమాట. ఇంటర్ తర్వాత బైపీసీ నాది. ఇంటర్ తర్వాత ఐ గోట్ సీట్ ఇన్ కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. సో తర్వాత ఆ 5.5 years మాత్రం వరంగల్లో చదివాను. బట్ టోటలీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ అండ్ సెటిల్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మ్యామ్? సో డాడీ డీజీపీ ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి. రిటైర్ అయ్యారు, బట్ 14 years అయింది రిటైర్ అయ్యి. హీ స్టిల్ వర్కింగ్ అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ బట్టి అలా మళ్ళీ వర్క్ చేయమని పిలుస్తారు. సో దట్స్ హౌ ఆయన చాలా మంచి పేరు సంపాదించుకున్నారు ఆఫీస్లో. 2 తెలుగు స్టేట్స్లో కంబైన్ స్టేట్గా ఉన్నప్పుడు కూడా చాలా బాగా వర్క్ చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. మమ్మీ హౌస్ వైఫ్, నాకు 2 అన్నయ్యలు, 1 చెల్లి. సో నేను నెంబర్ 3 అనమాట. సో అందరం ఇక్కడే సెటిల్డ్. చెల్లి మాత్రం యుఎస్లో ఉంటుంది. 3 of them are married. నేను మాత్రం కొంచెం కెరియర్ పరంగా ఇంట్రెస్ట్ చూపిస్తూ కొంచెం మ్యారేజ్ ఇప్పుడే వద్దు అని ఆపాను అనమాట. సో మ్యామ్, మీరు మెడికల్ సైడ్ అని అన్నారు ఇప్పుడే. సో అసలు పోటీ పరీక్షలకి సిద్ధం అవ్వాలని ఎప్పుడు అనిపించింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? సో నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు, నేను ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఐ వర్క్డ్ ఇన్ రూరల్ ఏరియాస్లో. అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ధైర్యం ఎక్కువ అనమాట. ఏదైనా కరేజియస్గా ముందుకెళ్ళాలని నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. అదే బాటలో ముందుకెళ్ళాను. సో ఇంటర్న్షిప్ చేసేటప్పుడు విలేజెస్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, అంటే కొన్ని రూట్ కాజెస్ ఏవైతే మన సొసైటీలో ఉన్న ఇబ్బందులు ఉన్నాయో అవి ఒక డాక్టర్ లాగా సాల్వ్ చేయలేనేమో అనిపించింది అనమాట. సో అవి సాల్వ్ చేయాలంటే నేను అడ్మినిస్ట్రేషన్లోకి రావాలి. అలా రావాలి అంటే యూపీఎస్సీ అనే ఒక బోర్డు మనకి ఐఏఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అని తెలుసుకొని నేను ఎందుకు ఇటు సైడ్ రాకూడదు అనుకొని ఇటు సైడ్ వచ్చాను అనమాట. అలా. ఓకే. సో మీరు పోటీ పరీక్షలకి సిద్ధం అవుతున్నప్పుడు మీకు ఎటువంటి ఛాలెంజెస్ ఎదురైనాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోటీ పరీక్షకి నేను ఎంటర్ అవ్వడమే ఒక పెద్ద ఛాలెంజ్. బికాస్ ఎంబీబీఎస్ అనేది 5.5 years ఆఫ్ మెడిసిన్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చేశాను కాబట్టి మాకు పేషెంట్ ఎక్స్పోజర్ అయినా కూడా, నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ అయినా కూడా చాలా ఉంటుంది అనమాట. సో అందులో నుంచి అంత ఎక్కువ చేసిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్లోకి రావడం అనేది ఫస్ట్ ఛాలెంజ్. నాకు మా ఫ్యామిలీని ఒప్పించడం దగ్గర ఎదురవుతుంది అనుకున్నాను. బట్ మై ఫ్యామిలీ బిలీవ్స్ ఇన్ మై డెసిషన్స్. సో నేను ఏదైనా డెసిషన్ ఆలోచించి తీసుకుంటుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఇలా యూపీఎస్సీ ఇచ్చేసి ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను అన్నప్పుడు లైక్ మై ఫాదర్ వాజ్ లైక్ గో అహెడ్ అని అన్నారనమాట. సో మై ఎంటైర్ ఫ్యామిలీ అని ఎవ్రీబడి ఎంకరేజ్ మీ టు గో ఫార్వర్డ్. సో తర్వాత నేను ప్రిపరేషన్లో నేను 100% ఇచ్చానండి. అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ద బెస్ట్. నేను చిన్నప్పటి నుంచి చాలా బ్రైట్ స్టూడెంట్. నేను స్కూల్ టాపర్ని, మా కాలేజ్ టాపర్ని, తర్వాత మెడికల్ సీట్ కూడా ఫ్రీ మెడికల్ సీట్. అండ్ సో ఇందులో కూడా నేను డెఫినెట్లీ ఫస్ట్ 3 attemptsలో నేను కంపల్సరీ ఐఏఎస్ అయిపోవాలి అని అనుకొని వచ్చిందాన్ని. కష్టపడతాను, ఎంతంటే కష్టపడతాను, సక్సెస్ సాధిస్తాను అనుకొని వచ్చాను. బట్ ప్రతి దగ్గర మనకి చాలా ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేయాలి. ఒక సక్సెస్ రావాలి అంటే దట్ డజంట్ హ్యాపెన్ ఓన్లీ విత్ హార్డ్ వర్క్. కరెక్ట్ టైంలో అన్ని ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేయాలి. సో ఇప్పుడు మనం ఎంతోమంది స్టూడెంట్స్ని చూస్తాం, వాళ్ళు ఎంతో కష్టపడతారు కానీ వాళ్ళకి ర్యాంకులు రావు. దానికి జస్ట్ వాళ్ళు కష్టపడట్లేదా అంటే కాదు, మేబీ అన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళకి రోల్ ప్లే చేయలేదు, స్పెషల్లీ దట్ లక్ ఫ్యాక్టర్. సో నా విషయంలో కూడా ఆ లక్ ఫ్యాక్టర్ అనేది ఒక ఛాలెంజ్ లాగే మిగిలిపోయింది. ఎంత కష్టపడ్డా కూడా ఆ చిన్న 1% లక్ ఫ్యాక్టర్ ఎందుకు నాకు యాడ్ అవ్వట్లేదని ప్రతిసారి అనుకునేదాన్ని. బట్ అది ఎందుకు అవ్వలేదనేది నాకు ఈ కోచింగ్ సెంటర్ పెట్టిన తర్వాత నేను స్టూడెంట్స్ని గైడ్ చేసేటప్పుడు నాకు అర్థమైంది. సో ఐఎమ్ నాట్ హియర్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఐఎమ్ హియర్ టు మేక్ మెనీ, అంటే hundreds, thousands ఆఫ్ స్టూడెంట్స్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అని నాకు గట్టిగా అర్థమైంది అనమాట. అలా. సో ఎక్కడ బీజం పడింది, ఎప్పుడు పోటీ పరీక్షలు పక్కన పెట్టి ఇట్లా ఒక అకాడమీ పెట్టాలని ఈ ఫీల్డ్లోకి ఎట్లా స్టార్ట్ అయింది అసలు? ఇట్ వాజ్ ఇన్ 2021లో ఏంటంటే నేను మెల్లిగా టీచ్ చేస్తూ ఉన్నాను. అంటే నేను నేర్చుకున్నదంతా నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, నా జూనియర్స్కి నేర్పిస్తూ ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది, అంటే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ కంటే నేను నేర్చుకున్నవన్నీ వీళ్ళకి నేర్పిస్తుంటే ఐ ఫెల్ట్ ఈవెన్ మోర్ హ్యాపీయర్.
ఆ కంటెంట్ఫుల్ అంటారు చూసారా, సో మై హార్ట్ వాస్ ఫుల్ ఆఫ్ కంటెంట్ ఆ టైంలో, కంటెంట్ విత్ హ్యాపీనెస్. అప్పుడు నేను అనుకున్నాను, సో వై కాంట్ ఎంటర్ ఇన్ టు దిస్ టీచింగ్ ఆస్పెక్ట్ అని. సో కొన్ని రోజులు టీచ్ చేశాను. టీచ్ చేసిన తర్వాత నేను ఎందుకు అకాడమీ పెట్టకూడదు అని అనిపించి అలా అకాడమీ పెట్టి నడిపిస్తున్నాను. ఓకే, సో ఏ మీరు సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు మీ అకాడమీలో, ఎలా ఉంటుంది? యా, సో ఇప్పుడు ఏంటంటే ఐ స్టార్టెడ్ టీచింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బిగినింగ్. తర్వాత ఆన్సర్ రైటింగ్ గైడ్ చేశాను, తర్వాత ఎస్ఏ తీసుకున్నాను, ఎథిక్స్ తీసుకున్నాను, జాగ్రఫీ టీచ్ చేశాను, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ ఇలా తీసుకున్నాను అనమాట. తర్వాత గ్రాడ్యువల్లీ అకాడమీ పెట్టిన తర్వాత అకాడమీని చూసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకోవాలి. నేను మెంటర్షిప్ ఇస్తానండి, పర్సనల్ మెంటర్షిప్. అంటే అందరికీ కామన్ మెంటర్షిప్ ఇవ్వడం వేరు. కామన్ మెంటర్షిప్ అంటే ఏ స్టూడెంట్ వచ్చినా కూడా దిస్ ఈజ్ యువర్ టైం టేబుల్, మీరు ఇలా ఫాలో అవ్వండి అని చెప్తారు. బట్ మైన్ ఈజ్ పర్సనల్ మెంటర్షిప్. పర్సనల్ మెంటర్షిప్ అంటే ఒక స్టూడెంట్ ఏ టైమింగ్స్లో చదవగలుగుతాడో ఆ టైమింగ్స్లోనే ఎలా బెస్ట్గా చదవాలి అని నేను చెప్తాను. సో ఇప్పుడు మన దగ్గర ఒక 500 స్టూడెంట్స్ వచ్చారు అంటే పర్సనల్ మెంటర్షిప్కి 500 స్టూడెంట్స్ విల్ హ్యావ్ 500 డిఫరెంట్ టైమ్ టేబుల్స్ గివెన్ పర్సనలీ బై మీ. సో ఇట్ టేక్స్ ఈవెన్ మోర్ ఎఫర్ట్స్. నేనేంటంటే నేను ఎఫర్ట్స్ స్టూడెంట్ సక్సెస్ కోసం ఇంకా ఎక్కువ పెట్టడానికి రెడీ ఉన్నాను. Like I have faculties who can speak very well in English, who have that subject expertise, and వాళ్ళు రీజనల్ ఫ్యాకల్టీస్ అనమాట. యూజువలీ ఇది ఒక అపోహ ఉంటుందండి సివిల్ సర్వీసెస్లో, ఢిల్లీ ఫ్యాకల్టీ అయితేనే బాగా టీచ్ చేస్తారు అని చాలామంది చెప్తారు. నేను కొంచెం దీనికి అగెయిన్స్ట్ ఉంటానన్నమాట. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒక ఫ్యాకల్టీతోని ఇంటరాక్ట్ అవ్వాలి. ఆ ఇంటరాక్షన్ అనేది భయంతో ఉంటే రాదు. ఢిల్లీ ఫ్యాకల్టీ అంటే వాళ్ళకి తెలియకుండానే వీళ్ళు నన్ను అర్థం చేసుకోరేమో, నా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవ్వదేమో, మేబీ కొంతమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడలేరేమో, అలాంటి వాళ్ళు వెళ్ళి మాట్లాడడానికి కూడా భయపడతారు. బట్ మన దగ్గర ఏంటంటే రీజనల్ ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఉన్న ఫ్యాకల్టీ, స్టూడెంట్తోని ప్రాపర్గా ఇంటరాక్ట్ అయ్యేలాగా ఉండే ఫ్యాకల్టీ మనం తీసుకోవడం ద్వారా స్టూడెంట్స్ ఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ప్రతి ఫ్యాకల్టీ క్లాస్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 10 minutes దే హ్యావ్ టు స్టే ఇన్ ది ఆఫీస్. సో దాట్ స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ తర్వాత, క్లాస్లో అడిగే డౌట్స్ వేరు ఉంటాయి, కొంతమంది కొంచెం ఇబ్బంది పడతారు అందరి ముందు డౌట్స్ అడగాలి అని. సో వాళ్ళు సపరేట్గా ఫ్యాకల్టీని కలిసి కూడా వాళ్ళు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు ఇలా. సో నేను చెప్పే సబ్జెక్ట్స్ని ఫ్యాకల్టీ కూడా కొంచెం డెలిగేట్ చేశాను. ప్రస్తుతానికి మాత్రం మై ఫోకస్ ఇస్ ఎంటైర్లీ ఆన్ పర్సనల్ మెంటర్షిప్, ఎస్ఏ, ఎథిక్స్, లైవ్ ఆన్సర్ ఇవాల్యుయేషన్. ఇది మీరు త్రూ అవుట్ ద కంట్రీ ఎక్కడా చూడరండి. సో ఇప్పుడు స్టూడెంట్స్కి ఎలా నచ్చుతుంది అంటే వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగానే ఉంటే నచ్చుతుంది. నైస్ నైస్ మ్యామ్. సో ఎవరైనా ఒక స్టూడెంట్ కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను రాయాలనుకుంటున్నానని మీ దగ్గరకు వస్తే మీరు ఫస్ట్ చెప్పే సలహా ఏంటి మ్యామ్? ఫస్ట్ సలహా కంటే నా నుంచి ఫస్ట్ ఒక క్వశ్చన్ ఉంటుందండి, అసలు మీరు ఎందుకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో రావాలనుకుంటున్నారు? బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చుట్టుపక్కల సమాజంని చూసి అనుకుంటున్నారా, లేకపోతే నేను ఏదో ఒక మూవీ చూశాను, ఆ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్కి ఇంత పవర్ ఉంది, ఐఏఎస్ ఆఫీసర్కి ఇంత పవర్ ఉంది, అన్నీ చేయొచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ని వాళ్ళు ఫుల్ తిట్టేశారు, ఆ హీరోయిజం చూపించారు, అందుకు రావాలనుకుంటున్నారా? లేకపోతే కొంతమంది జెన్యూన్గా ఉంటారు, జెన్యూన్గా నేను సొసైటీ కోసం సర్వ్ చేస్తాను, సో చిన్నప్పటి నుంచి నేను నా చుట్టూ ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని అవుదాం అనుకుంటున్నాను, లేకపోతే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఈ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటే అలా ఉండొచ్చు. కొంతమంది జెన్యూన్ వాళ్ళు ఉంటారు. ఆ జెన్యూన్ వాళ్ళతో ఈ క్వశ్చన్ అడిగిన వెంటనే మనకు రెస్పాన్స్ వచ్చేస్తుంది ఎందుకు వస్తున్నారు. బట్ కొంతమంది ఉంటారు ఏంటంటే, మేడం ఒక 1 year నేను సీరియస్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, అది రాకపోతే నేను వదిలేస్తాను అని. అలాంటి వాళ్ళు ఈ ప్రిపరేషన్లోకి రాకండి. అనవసరంగా ఆ 1 yearని కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? దిస్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ అన్ ఈజీ ప్రిపరేషన్. యూ కెన్ మేక్ ఇట్ ఈజియర్ విత్ స్మార్టెస్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అండ్ బై హ్యావింగ్ ఎ ప్రాపర్ మెంటర్. అది లేకపోతే కనుక మీ టైం వేస్ట్ అవుతుంది, మీరు అనవసరంగా స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. నేనేం చేస్తున్నాను అని క్వశ్చన్ మిమ్మల్ని రిపీటెడ్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మీరు సైకలాజికలీ కూడా డిస్టర్బ్ అవుతారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎందుకని నేను సివిల్ సర్వీసెస్ ఆర్ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావాలనే దానికి మీకు ప్రాపర్ ఆన్సర్ ఉండాలి. వచ్చిన తర్వాత నెక్స్ట్ అసలు ఏం చేయాలి, ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను, వచ్చాను, నెక్స్ట్ ఏంటి, నా టైం టేబుల్ ఎలా ఉండాలి, నా స్ట్రాటజీ ఎలా ఉండాలి, నేను ఎలాంటి బుక్స్ రెఫర్ చేయాలి, ఒక మెంటర్ని ఎలా చూస్ చేసుకోవాలి, కోచింగ్ తీసుకోవాలా వద్దా, కోచింగ్ తీసుకుంటే ఆన్లైన్ తీసుకోవాలా ఆఫ్లైన్ తీసుకోవాలా, తర్వాత కోచింగ్తో పాటు నేను రివిజన్ ఎలా చేయాలి, రివిజన్తో పాటు నేను టెస్ట్లు ఎలా రాసుకోవాలి. అంటే ఇవన్నీ ఒక ప్రాపర్ ప్రణాళిక అంటాం కదా, ఆ ప్రణాళిక అనేది మెల్లిగా వెంటనే వచ్చిన స్టూడెంట్స్కి తెలియకపోవచ్చు.
మాలాంటి మెంటర్ సజెషన్స్తోనే అది సాధ్యం అవుతుంది. బికాస్ వీ కీప్ ఆన్ సీయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ డే. అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న నెంబర్ ఆఫ్ అవర్స్ని ఎందులో పెట్టాలి, ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా చదవాలి అనేది ఒక మెంటర్ హెల్ప్ ఉంటేనే సాధ్యమవుతుంది. సో ఇవన్నీ చూసింగ్లో ఈ ప్రిపరేషన్ అనేది ఇట్ ఇన్క్లూడ్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. కాంప్రిహెన్సివ్గా నేను ఐఏఎస్ అయిపోతాను, నా ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఊహించుకోవడం కాకుండా యాక్షన్లో ఏం చేస్తున్నాం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో మ్యామ్, మీరు చెప్పినట్టు బ్యాలెన్స్ చేయొచ్చా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఉద్యోగం చేస్తూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా తక్కువ మంది చేయగలుగుతారు. మీ దగ్గర మీరు అలాంటి వాళ్ళని చూసారా? ఏ విధంగా మీరు షెడ్యూల్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి? నిజంగా చూసానండి. అరౌండ్ 25 మెంబర్స్ ఈజీగా నేను చూశాను. అంటే జాబ్ చేస్తూ సక్సెస్ సాధించిన వాళ్ళని చూశాను. కాకపోతే వాళ్ళలో ఏంటంటే జాబ్ చేసినంతసేపు జాబ్ చేస్తారు, కొంత అంటే జాబ్లో కూడా రిలాక్స్ అవ్వకుండా కొంచెం బ్రేక్ దొరుకుతుంది అంటే ఆ బ్రేక్ టైంలో కూడా ఏదైనా న్యూస్ ఆర్టికల్ చూడడం, కరెంట్ అఫైర్స్ చూడడం, టీ బ్రేక్ దొరికినా కూడా ఫోన్లో సోషల్ మీడియా చూడడం కంటే ఇలాంటివి చూడాలి. రైట్. సో అప్పుడు ఒక 4 to 5 అవర్స్ వీక్ డేస్ పెట్టినా కూడా వీకెండ్స్ వచ్చిందంటే సాటర్డే సండే ఫుల్ డే పెట్టొచ్చు, ఫెస్టివల్స్లో హాలిడేస్ వచ్చినప్పుడు ఫుల్ డే పెట్టొచ్చు. ఇలా కూడా ప్రాపర్ ఫోకస్డ్గా ఉండి తక్కువ టైంలో స్మార్టెస్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్తో వర్కింగ్ ఆస్పిరెంట్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మన దగ్గర కూడా ఉన్నారు. ఓకే. ఇంకొక స్మాల్ క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడు మనం అన్నట్టు ఈ సిలబస్ కానీ అది కానీ ఇది కానీ మొత్తం అన్నీ ఒక ఎత్తు అయితే సిలబస్ అనేది, రెండో ఎత్తు కాన్ఫిడెన్స్. చాలా మంది కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళకి యూపీఎస్సీ కొట్టాలనుకుంటూ ఉంటారు. వాళ్ళని మీరు ఏ విధంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ ని పెంచుతారు మ్యామ్? సో ఫస్ట్ థింగ్, కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే అది ఈ రోజో లేకపోతే ఒక రోజో 2 డేస్తో అయ్యేది కాదు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ అనేది చాలామంది మార్నింగ్ లేచినప్పటి నుంచి ఉండాలి అని చెప్తారు, బట్ నేను మాత్రం నైట్ పడుకునేటప్పటి నుంచి ఉండాలి అని చెప్తాను. సో నైట్ ఎంతో స్ట్రాంగ్గా అనుకోవాలి, నేను రేపటి నుంచి ఇది చేయాలి, ఇది నా టైం టేబుల్, సో నేను రేపటి నుంచి గట్టిగా కూర్చుంటాను అని నైట్ అనుకొని ప్రశాంతంగా ఒక పీస్ఫుల్ స్లీప్ తర్వాత మార్నింగ్ లేచి ఏదైతే నైట్ అనుకున్నారో ఆ టైం టేబుల్ని ఫాలో అవుతూ ఉండాలి. అయితే ఒక రోజో 2 డేసో 3 డేసో 1 వీకో 1 మంతో ఫాలో అయ్యి నేను ఇంక అయిపోతాను, నాకు సక్సెస్ వచ్చేస్తుంది అనుకుంటే కాదు. దిస్ ప్రిపరేషన్, దిస్ జర్నీ, కన్సిస్టెన్సీ. ఈ ఎగ్జామినేషన్ 1 year ప్రాసెస్ అండి. ఇప్పుడు మనకి ఈసారి మేలో ప్రిలిమ్స్ అయింది, మే తర్వాత మనకి సెప్టెంబర్లో మెయిన్స్ ఉంటుంది, సెప్టెంబర్ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఇంటర్వ్యూస్ అవుతాయి, ఏప్రిల్ ఎండింగ్లో రిజల్ట్ వస్తుంది, మళ్ళీ మేలో నెక్స్ట్ సైకిల్ ఆఫ్ ప్రిలిమ్స్ స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఆర్ వీ సీయింగ్ హియర్? ఈ ఎగ్జామినేషన్ ప్రాసెసే ఒక 1 year లాంగ్ అవుతుంది. అంటే వీళ్ళ కన్సిస్టెన్సీ 1 వీక్కి సరిపోతుందా, 1 మంత్కి సరిపోతుందా? అంటిల్ దే మీట్ ద బోర్డ్, ఆ యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డ్ని కలిసిన తర్వాత బయటకు వచ్చేంత వరకు ఇదే కన్సిస్టెన్సీ ఉండాలి. అట్ ద సేమ్ టైం బయటికి వచ్చిన తర్వాత ఇంకొక చిన్న ధైర్యం అండ్ కరేజియస్ థింగ్ ఇంకొకటి ఉండాలి. ఏంటి అంటే, నేను ఇవ్వాల్సిన బెస్ట్ నేను ఇచ్చేసాను, ఒకవేళ ఏదన్నా అన్ని ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేయకుండా, లక్ ఫ్యాక్టర్ కూడా యాడ్ అవ్వకుండా నాకు ఈసారి సక్సెస్ రాకపోతే నేను నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ రెడీ అవుతాను అనేది కూడా ఉండాలి. అంటే వెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ సక్సెస్, యూ షుడ్ ఆల్సో థింక్ అబౌట్ ఫెయిలియర్. అది ఇలాంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో వెరీ మచ్ ఎసెన్షియల్. బికాస్ కాంపిటీషన్ హెవీగా ఉండడం వల్ల సక్సెస్ అనేది తొందరగా వస్తుంది అనుకోవడం మాత్రం అపోహ. అలా అనుకోకండి. సో మీ అకాడమీలో యూపీఎస్సీ ఒక్కటేనా, ఇంకేమి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి మ్యామ్? యా. సో మన రక్షణ ఐఏఎస్ అకాడమీలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి మనం పీసీఎం ఫుల్ లెంత్ కోర్స్ ఒకటి లాంచ్ చేశాము. సో అది అడ్మిషన్స్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. తర్వాత మెంటర్షిప్, పర్సనల్ మెంటర్షిప్ నేనే ఇస్తాను. సో దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మన దగ్గర ఆన్సర్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. సో మెంటర్షిప్ ప్లస్ ఆన్సర్ ఎవాల్యుయేషన్ కూడా. అంటే మెయిన్స్ పిల్లలు ఎవరైతే ఆన్సర్ రైటింగ్లో వీక్ ఉన్నామో అనుకుంటారో వాళ్ళు ఎక్కడ టెస్ట్ సిరీస్ తీసుకున్నా, ఎలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాసినా కూడా నేనే వాళ్ళకి లైవ్ ఎవాల్యుయేషన్ చేస్తానన్నమాట. అట్ ద సేమ్ టైం మనకి డిఫరెంట్ సబ్జెక్ట్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్, ఎన్వైరన్మెంట్ మాడ్యూల్ ఇలాంటివి ఉంటాయి, హిస్టరీ మాడ్యూల్, జాగ్రఫీ మాడ్యూల్ సపరేట్గా ఉంటాయి, టేకెన్ బై డిఫరెంట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. సో ఒకవేళ స్టూడెంట్స్ ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నాము అనుకుంటే మొత్తం ఫుల్ కోర్స్ కాకుండా ఓన్లీ ఆ సబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ యూపీఎస్సీ. ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా నేను ఇస్తున్నానండి స్టూడెంట్స్కి. అండ్ నెక్స్ట్ మనం గ్రూప్ 1కి ఇస్తున్నాం. ఆఫ్టర్ యూపీఎస్సీ వీఆర్ గివింగ్ కోచింగ్ టు గ్రూప్ 1. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాజ్ వెల్ యాజ్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2 స్టేట్స్కి మనం ఇస్తున్నాం అనమాట. ఓకే. చాలా మందికి ఉండే డౌట్ కూడా నేను అడుగుతాను. చాలా మంది పేరెంట్స్ కూడా అనడం నేను విన్నాను,
ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే మన గ్రూప్స్ కూడా ఈజీ అయిపోతుంది, అది కూడా రాసేయండి రా అని అనడం వింటూ ఉంటాం. సో ఆ రెండిటికి డిఫరెన్స్ ఉందా? ఈజీ అయినా యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే గ్రూప్ 1 కూడా రాయడం? యా, సో మీరు చాలా మంది అన్నారు కదా, అవును, నేను 95% పెట్టేస్తాను అక్కడ. ట్రూ ట్రూ. సో 95% ఆఫ్ ద పీపుల్, మీరు ఇందాక అన్నట్టు పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అనుకునేది ఇదే. బట్ అది 95% అనుకున్నంత కరెక్ట్ కాదు. దట్ ఈస్ ఓన్లీ అరౌండ్ 5%. ఆపోజిట్ అయింది. యా, సో ఎగ్జాక్ట్లీ 95 ఆపోజిట్. అది ఎందుకని అలా అంటే, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ 1 ఈజీయా అంటే అది ఏ రకంగా ఈజీ అంటే, మేబీ యూపీఎస్సీలో మోర్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ చదువుతారు వెన్ కంపేర్డ్ విత్ గ్రూప్ 1. మీరు ఇందాక సిలబస్లో కూడా చేంజెస్ అడిగారు. సో మనకి యూపీఎస్సీ విషయంలో తీసుకుంటే ఇండియా వైడ్ అన్ని సబ్జెక్ట్స్ చదవాలి, రైట్? అండ్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నాలెడ్జ్ చాలా ఉండాలి. మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా ఒక సపరేట్ పేపర్ ఉంటుందన్నమాట. అండ్ మనం దాన్ని ఎస్ఏలో ఇంక్లూడ్ చేయడం, ఎథిక్స్లో ఇంక్లూడ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 1, అది టీజీపీఎస్సీ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ అవ్వచ్చు, ఈ సిలబస్ అనేది ఇండియా లెవెల్ సిలబస్ కొంచెం తక్కువ రోల్ ప్లే చేస్తుంది. బట్ రీజనల్ స్పెసిఫిక్ అంటే స్టేట్ స్పెసిఫిక్ సిలబస్ మీద ఎక్కువ రోల్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ అంటే తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జియోగ్రఫీ, అలా. ఏపీ కూడా సేమ్, ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఇలా. ఏపీలో మనకి అడ్మినిస్ట్రేషన్ పరంగా, గవర్నెన్స్ పరంగా ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ పెడతారనమాట. అయితే యూపీఎస్సీ స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్తో కష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఇంచుమించు ఒక 75% ఆఫ్ ద సిలబస్ ఇండియా సిలబస్ సిమిలర్ ఉంటుంది కాబట్టి అలా ఈజీ అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈసారి మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ తీసుకున్నా, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మెయిన్స్లో యూపీఎస్సీ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఇది క్రాక్ చేయగలిగారా అంటే ఆ నెంబర్ చాలా తక్కువ ఉందండి. సో ఇట్స్ ఆల్ అబౌట్, మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటే మీ మైండ్ అంతా ఇండియా లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి ట్యూన్ అయిపోవాలి, ఒక స్పెసిఫిక్ స్టేట్కి ట్యూన్ అవ్వడం కాదు. వెన్ ఇట్ కమ్స్ టు దిస్ టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ, ఇండియా లెవెల్ కొంచెం తగ్గించి మీ అవేర్నెస్ ఉండాలి, బట్ మోర్ ఫోకస్ షుడ్ బి ఆన్ దిస్. సో చేస్తారు యూపీఎస్సీ వాళ్ళు కూడా గ్రూప్ 1 క్లియర్ చేస్తారు. బట్ దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ హూ ఆర్ ఎక్స్క్లూజివ్లీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ హూ ఆర్ బీటింగ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ క్లియరింగ్ ది గ్రూప్ 1 ఎగ్జామ్స్. సో ఈజీ అంటే కొంచెం ఈజీ అవ్వచ్చు, బట్ ఎంటైర్లీ కాదు. ఈ ప్రిపరేషన్ ఇదే, ఈ ప్రిపరేషన్ ఇదే. అంటే ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అన్నిటికీ అప్పటికప్పుడు అనుకుని అప్పుడు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం చూస్తూ ఉంటాం. సో అది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? అది అసలు కరెక్ట్ కాదండి. బికాజ్ ఒకవేళ ఒక స్టూడెంట్ నేను ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నోటిఫికేషన్ హీ ఆర్ షీ షుడ్ బిగిన్ ద ప్రిపరేషన్. ఇప్పుడు మనకి యూపీఎస్సీ అయినా సరే ఎవ్రీ ఇయర్ జనవరి లాస్ట్ వీక్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ నోటిఫికేషన్ ఇస్తుంది. అది కాన్స్టెంట్, నో బడీ క్యాన్ చేంజ్ దట్. సో స్టూడెంట్ ఎప్పుడూ కూడా ఒక నోటిఫికేషన్ మీద డిపెండ్ అవ్వకూడదు. నోటిఫికేషన్ వచ్చేంత వరకు నేను ఐల్ బి రెడీ విత్ ఎవ్రీథింగ్ అని అనుకొని, నోటిఫికేషన్ వచ్చాక ఇట్ షుడ్ బీ లైక్ రివిజన్ ప్రాసెస్. అది ఇంకా బెనిఫిటే కదండి. నేను ఇంకా వెయిట్ చేస్తాను నోటిఫికేషన్ వచ్చాక అంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విదిన్ ఒక 3 monthsలో మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. అప్పుడు వేర్ విల్ యూ హ్యావ్ దట్ టైమ్ టు ప్రిపేర్? సో నోటిఫికేషన్ అనేది మైండ్లో తీసేయండి. మీ గోల్ని మాత్రమే మైండ్లో పెట్టుకొని దాని ప్రకారంగానే ఎలా చదవాలి, ఎలా ముందుకెళ్ళాలి, దాన్ని ఆలోచిస్తూ ముందుకెళ్ళండి. ఇంకొక డిబేటబుల్ అంశం ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వడం బెస్టా, ఆఫ్లైన్ బెస్టా అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. యా, నేనైతే పర్సనలీ ఆన్లైన్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి అంటే, మీరు చాలా అంటే మీ కోచింగ్ సెంటర్కి మీరు చాలా దూరంలో ఉన్నారు, అదొకటి. అండ్ మీరు ఫైనాన్షియల్లీ కొంచెం వెల్ ఆఫ్ కాదు, మీరు ఇంత దూరం వచ్చేసి హాస్టల్స్లో ఉంటూ కోచింగ్కి పే చేసి, ఆఫ్లైన్ కోచింగ్కి పే చేసి ఉండలేరు అనుకుంటే అలా ఉండొచ్చు. సో ఈ రిమోట్ ఏరియాస్లో ఉండడం కానీ, మీరు ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ లేకపోతే కానీ అప్పుడైనా ఆన్లైన్ చూస్ చేసుకోవచ్చు. మిగతా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటే కనుక డెఫినెట్లీ యూ చూస్ ఆఫ్లైన్. సో క్లాస్లో వింటున్న విద్యార్థి మైండ్ సెట్ అసలు ఏ విధంగా ఉండాలి? ఓకే, యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ టు హ్యావ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద క్లాస్. అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా. ఇంకా ఆఫ్లైన్ పిల్లల కంటే ఆన్లైన్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాలి, రైట్? సో మీ ఎన్వైరన్మెంట్ని కొంచెం బాగా చేసుకోండి. తర్వాత దే షుడ్ బీ అ డిసిప్లిన్ ఇన్ టైమింగ్స్. సో ఆ డిసిప్లిన్ అనేది కూడా ఉండాలి. అండ్ ట్రై టు ప్రాక్టీస్ రైటింగ్ ఇన్ క్లాస్ రూమ్. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, టేక్ అ వాటర్ బాటిల్ విత్ యూ. Drink lots and lots of water while you listen to the class. That is also very much essential. మీకు ఎప్పటికప్పుడు మీరు హైడ్రేట్ అవుతూ ఉండాలి. బికాస్ మీ బ్రెయిన్
ఆ క్లాస్ వినడంలో ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇట్ నీడ్స్ సమ్ వాటర్ ఫర్ యువర్ బాడీ. ఆ రెజ్యువినేషన్ అంతా మీకు ఇంపార్టెంట్ అనమాట. సో అది క్లాస్ తర్వాత డౌట్స్ అడగడం ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్. డౌట్ లేకపోతే పర్వాలేదు, అలా అని మళ్ళీ నేను కంపల్సరీ డౌట్స్ అడగాలని సిల్లీ డౌట్స్ అలా అడిగితే అది కూడా కరెక్ట్ కాదు. ఆఫ్టర్ దాట్ క్లాస్ తర్వాత నెక్స్ట్ వెళ్ళి నేను ఏం రివైజ్ చేయాలి నెక్స్ట్ క్లాస్కి వచ్చే ముందు అనేది కూడా అనుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయండి, ఒక క్లాస్ అంటే ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో స్టూడెంట్ ఒక యూపీఎస్సీ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒత్తిడికి లోనైతే ఏం చేయాలి? సో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చే స్టూడెంట్స్ అందరూ 100% ఒక ఫ్యాక్ట్ని నమ్మాలి. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్రిపరేషన్లో కంపల్సరీ స్ట్రెస్ ఉంటుంది అని నమ్మాలి. ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడికి గురవ్వకపోతే యు ఆర్ నాట్ ఇన్ ప్రాపర్ ప్రిపరేషన్. అంతే, ఒత్తిడికి గురవ్వాలి, ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి, ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వస్తే ఫీల్ అవ్వాలి, కానీ ఫీల్ అయ్యే సమయం ఏదైతే ఉందో అది తక్కువ ఉండాలి. ఏదైనా ఫెయిలియర్ వచ్చింది, ఏదైనా టెస్ట్లో మార్క్స్ తక్కువ వచ్చాయి అంటే డెఫినెట్లీ బాధపడండి. బట్ బాధపడిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ మిస్టేక్స్ వల్ల నాకు మార్క్స్ తగ్గాయి, ఈ మిస్టేక్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. అలా క్వశ్చన్ చేసుకుంటేనే మీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మనం మిస్టేక్స్ చేస్తేనే ఆ మిస్టేక్స్ నుంచే మనం బాగా నేర్చుకుంటాం. ఇది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎక్కువ కాలం గుర్తుంటుంది. మనం అన్ని కరెక్ట్ చేస్తే మనం అది ఎక్కువ కాలం గుర్తుండకపోవచ్చు, నాకు వచ్చేసిందిలే అని వదిలేస్తాం. బట్ మిస్టేక్స్ మాత్రం మీకు ఎప్పటికీ గుర్తుంటాయి. కాబట్టి ఈ ప్రిపరేషన్లో లెర్న్ టు మేక్ మిస్టేక్స్, లెర్న్ ఫ్రమ్ దిస్ మిస్టేక్స్ అండ్ ట్రై నాట్ టు రిపీట్ దోస్ మిస్టేక్స్. ఇలా చేస్తూ వెళ్తే మీకే ఆ స్ట్రెస్ తగ్గుతుంది. మీరే నాకు చెప్తారు డే స్టార్టింగ్ నుంచి కూడా నేను కంపల్సరీ అవుతాను, నేనెందుకు అవ్వను, నేను ఇంత కష్టపడుతున్నాను, నేనెందుకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వను, అయ్యి చూపిస్తాను, అవ్వాలి అంటే రోజు కష్టపడాలి, కష్టపడుతూనే ఉంటాను అనే టెండెన్సీ మీరు రోజు పెట్టుకోండి. ఆ స్ట్రెస్ దానంతట అదే తగ్గిపోతుంది. ఓకే. అలానే ఒక లక్ష్యాన్ని సాధించాలనుకునే విద్యార్థి వేటికి దూరంగా ఉండాలి? సో ఫస్ట్లీ ఏంటంటే సోషల్ మీడియా. ఇప్పుడు అందరు స్టూడెంట్స్ లైక్ కొంచెం ఒక 5 minutes టైం దొరికినా కూడా వెంటనే ఫోన్ ఓపెన్ చేయడం, స్క్రోల్ చేయడం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్స్ ఇవన్నీ. సో సోషల్ మీడియా ఫాలో అవ్వండి, కాకపోతే దట్ ఈస్ టు నో ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. నా చుట్టూ ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి మాత్రమే సోషల్ మీడియా యూస్ చేయండి. అంతేకాని వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు అండ్ నా లైఫ్తో నేను కంపేర్ చేసుకుంటాను అనేది, ఆ కంపారిజన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు లో అయిపోయినట్టే. అంటే దట్ ఈస్ హౌ యు ఆర్ ఇన్వైటింగ్ ఫెయిలియర్ టువర్డ్స్ యూ. సో నేను ఇదే చెప్తాను, యూ కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్, కంపారిజన్ లేకుండా ముందుకెళ్ళండి. సో ఆ కంపారిజన్ ఈవెన్ డ్యూరింగ్ అ ప్రిపరేషన్ ఉండకూడదు. ఎప్పటికప్పుడు మీరు టాప్ అయ్యేలాగా మీ ప్రిపరేషన్ చూసుకోండి. మీరు కంపేర్ చేసుకోవాలనుకుంటే నిన్న మీరు ఎలా ఉన్నారు అనేది కంపేర్ చేసుకోండి. సో దాని నుంచి రేపు నేను ఎలా ఉండాలి అనేది మీకు అర్థమైపోతుంది. చాలా బాగుంది మ్యామ్. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మ్యామ్? నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాను? సో నా ఫ్యూచర్ ప్లాన్ అంటూ స్పెసిఫిక్గా ఏం లేదు, కానీ నా నుంచి నేను ఫుల్ పొటెన్షియల్ పెట్టి కష్టపడతాను. ఆ ఫుల్ పొటెన్షియల్తో నేను నేను ఎంతమందిని చేయగలిగితే అంతమందిని సివిల్ సర్వెంట్స్ లాగా చేయాలి అనేది దృఢ నిశ్చయంతో ఉన్నానన్నమాట. సో స్పెసిఫిక్ నెంబర్ కూడా నేను అనుకోలేదు, ఎందుకంటే ఒక స్పెసిఫిక్ నెంబర్ అనుకుంటే ఆ నెంబర్ రీచ్ అయిన తర్వాత మన ఎనర్జీ తగ్గిపోవచ్చు. సో నో స్పెసిఫిక్ నెంబర్ అట్ ఆల్. నేను నా పొటెన్షియల్ ఉన్నంత వరకు నేను ఎంత చేయగలిగితే అంత చేసి అంతమందిని సివిల్ సర్వెంట్స్ లాగా చూడాలి అనేదే నా గట్టి కోరిక అన్నమాట. అండ్ నేను అది చేసి తీరుతాను. ఓకే. సో ఫైనల్గా సలహాలు సూచనల కోసం మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి? సో మన అకాడమీ అండి రక్షణ ఐఏఎస్ అకాడమీ, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టెల్ యూ దాట్ మనకి 2 branches ఉన్నాయి. సో ఇన్స్టిట్యూట్ పెట్టిన 1 yearలోనే 2 branchesతో నేను వచ్చానమాట. ఒకటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఒకటి అశోక్ నగర్లో ఉంది. సో మీరు గనక మన అకాడమీకి రావాలి అనుకుంటే 9059190571 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎలాంటి ప్రోగ్రామ్స్ జాయిన్ అవ్వాలన్నా కూడా, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ లెట్ మీ నో. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఎన్నో విషయాలు తెలియజేశారు. అలాగే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే విషయాల్ని తెలియజేస్తూనే మీ కోచింగ్ ద్వారా, మోటివేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుతో చక్కగా మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి మన నింగి నెల నాదే కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.